ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించే దేశాన్ని ఉగ్రవాద వ్యతిరేక ప్యానెల్ కు నేతృత్వం వహించడం అంతర్జాతీయ న్యాయస్థానానికే విఘాతమన్నారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. పాకిస్తాన్ ను ఐక్యరాజ్య సమితి ఉగ్రవాద నిరోధక ప్యానెల్ కు వైస్ చైర్మన్ గా నియమించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆయన. ఇది పిల్లిపాలను కాపలా కాసినట్లేనని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇచ్చే దేశాలకు ప్రపంచ వేదికలపై గౌరవ స్థానం కల్పించడం సర్వనాశనానికి దారితీస్తుందని, ప్రపంచ దేశాలను మరీ ముఖ్యంగా ఐక్యరాజ్య సమితికి ఆయన హితవు పలికారు. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక ప్యానెల్ పాత్రపై ఐక్యరాజ్య సమితిని భారత్ విమర్శించింది. ఇటీవల ఐక్యరాజ్య సమితి తీసుకుంటున్న అనేక నిర్ణయాలు ప్రశ్నించేలా ఉన్నాయన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. ఇండియా ఇటీవల జరిపిన సింధూర్ దాడులలో పాకిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను కూల్చివేయడంపై డెహ్రాడూన్ లో జరిగిన కార్యక్రమంలో రాజ్నాథ్ మాట్లాడారు. పాకిస్తాన్ ను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక ప్యానెల్ కు వైస్ చైర్పర్సన్ గా నియమించడాన్ని ఆయన ఉదహరించారు. అమెరికాలోని 9/11 దాడి తర్వాత ఈ ప్యానెల్ ఏర్పడింది. కానీ ఆ దాడికి సూత్రధారికి పాకిస్తాన్ లో ఆశ్రయం పొందిన విషయం, ఆ దేశం ఆయనకు రక్షణ కల్పించిన విషయం ఎవరికీ తెలియదన్నారు. ఇది ఒక పిల్లిపాలను కాపలా కాసేలా చేయడం లాంటిదని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం భద్రతకు సంబంధించిన అంశాలపై వైఖరి మారిందన్నారు. దీనికి తాజా ఉత్తమ ఉదాహరణ ఆపరేషన్ సింధూర్ అని అన్నారు. దేశ చరిత్రలో ఉగ్రవాదంపై అతిపెద్ద చర్యని కితాబిచ్చారు. పాకిస్తాన్ ను ఉగ్రవాదులకు పాకిస్తాన్ తండ్రి అని రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. పాకిస్తాన్ ఎప్పుడు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోందని, వారికి శిక్షణ ఇస్తోందని, పాక్ భూభాగంపై అనేక రకాల సాయం అందిస్తోందని అన్నారు. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నిర్మూలించడానికి నేడు ప్రపంచంలో ఉగ్రవాదానికి నిధులు, ఆశ్రయం కల్పించే దేశాలను బహిర్గతం చేయడం కూడా ముఖ్యమని ఆయన అన్నారు. పాకిస్తాన్ కు లభించే ఆర్థిక సహాయంలో ఎక్కువ భాగం ఉగ్రవాదానికి ఖర్చవుతోందని, ప్రపంచం ఇప్పుడు దీని పట్ల మేల్కొంటోందని ఆయన అన్నారు. కానీ ఉగ్రవాదంపై పోరాటంలో పెద్ద బాధ్యతున్న ఐక్యరాజ్య సమితి పాకిస్తాన్ కు వంతపాడడం దారుణమన్నారు. దురదృష్టవశాత్తు ఇటీవల సంవత్సరాలలో ఐక్యరాజ్య సమితి అనేక నిర్ణయాలు ప్రశ్నించబడుతున్నాయన్నారు.